వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సినీ కార్మికుల సమ్మెపై క్లారిటీ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్. ఇది ఫిలిం ఛాంబర్ కు సంబంధించిన వ్యవహారమని వెల్లడి. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీ. ప్రతి గుండె ఉప్పొంగేలా హర్ఘర్ తిరంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సుందరయ్య నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతున్నాయని స్పష్టీకరణ. ఎన్ని కుట్రలు చేసినా పులివెందులో వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోవడం అసంభవం. ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి వెల్లపల్లి శ్రీనివాస్. సినీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ పాత్ర ఉండదని, ఇది ఫిలిం ఛాంబర్ కు సంబంధించిన వ్యవహారమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ క్లారిటీ ఇచ్చారు. ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ సభ్యులు ఇవాళ సోమవారం మంత్రి కందుల దుర్గేష్ తో సమావేశమయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి నిర్మాతల అభిప్రాయాలు తీసుకెళ్తామని తెలిపారు. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ మధ్య చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోందని వెల్లడించారు. ఏపీలో సినీ పరిశ్రమ స్థిరపడాలని తమ అభిప్రాయమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ప్రతి మదిలో, ప్రతి ఇంటిపైన దేశభక్తిని చాటి చెప్పేలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోందని, ప్రతి గుండె ఉప్పొంగేలా హర్ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ 15 ఆగస్టు వేడుకలను సిద్ధమవుతున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష అన్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోమవారం విజయవాడ ఓల్డ్ జీజీహెచ్ వద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో విజయవాడ నగర పాలక సంస్థ, రెవెన్యూ, పోలీస్, యువజన సంక్షేమం, వైద్య ఆరోగ్యం తదితరుల శాఖల అధికారులు, సిబ్బందితో పాటు వాకర్స్ క్లబ్ వంటి వివిధ అసోసియేషన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బైక్, సైకిల్ ర్యాలీలతో పాటు స్కేటింగ్ చేస్తూ చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. త్రివర్ణ పతాకాలు చేతబూని భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం, ఓల్డ్ జీజీహెచ్ రహదారులు మార్మోగిపోయాయి. అమరవీరుల బలిదానం, నేటి స్వేచ్ఛా భారతం, త్రివర్ణ పతాకం ఐకమత్యానికి సంకేతం నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ, సరిహద్దుల్లో మన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని, ఆపరేషన్ సింధూర్ మన దేశ సత్తాను చాటి చెప్పిందని పేర్కొన్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం దేశవ్యాప్తంగా, అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా దేశభక్తి ఉప్పొంగేలాగా ప్రతి ఇంటింట్లో హర్ఘర్ తిరంగాని కట్టి ప్రతి ఒక్క భారతీయుడు తిరంగా ఈ ఫెస్టివల్ అయితే ఉందో ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సన్నద్ధమై ఉన్నారు. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా, అలాగే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ఈరోజు ఈవినింగ్ వస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు జిల్లాధికారులందరితో, కమిషనర్ గారితో, అలాగే పోలీస్ కమిషనర్ గారు, అలాగే సిటీ కమిషనరు, అట్లాగే జిల్లా అధికారులందరూ, అలాగే ఎన్జిఓస్, బైక్ అసోసియేషన్స్, వాక్ అసోసియేషన్స్, స్కేటింగ్, అలాగే జర్నలిస్ట్ అందరితో కలిపి ఈరోజు తిరంగా ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. హర్ఘర్ తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశము మన దేశం కాపాడడానికి జవాన్లు ఎంతో కష్టపడి బార్డర్లో మన దేశాన్ని కాపాడుతున్నారు. ఈ మధ్య చేసిన ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశానికి ఎంతో విజయం దక్కింది. సో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మన దేశభక్తిని చాటి చెప్పుతూ, మన దేశ గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తూ, కొత్త జనరేషన్స్ ఈ దేశభక్తి గురించి, మన దేశ గొప్పతనం గురించి గర్వించేలాగా ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీనికోసం తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఏదో ఒక రోజు కాదు, ఇది ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి గుండెల్లో జరపాల్సిన కార్యక్రమం. ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఇంత చక్కగా మన రాష్ట్రంలో చేపడుతున్న మన సీఎం గారికి, అలాగే దేశ స్థాయిలో చేపడుతున్న ప్రైమ్ మినిస్టర్ ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ జై హింద్. ఎందరో మహానుభావులు వారి త్యాగాల ప్రతిఫలం ఈరోజు మనము స్వతంత్రం సాధించి మనము ఆ స్వేచ్ఛ ఊపిరిని మనం అందుకుంటున్నాం. ఆ సందర్భంగా దాదాపు 78 సంవత్సరాల క్రితం మరి బ్రిటిష్ వాడు వెళ్ళిపోయిన తర్వాత మనం ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తున్నాం.
అయితే దేశభక్తిని ప్రతిసారి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ మధ్యన మీరు చూశారు, ఆపరేషన్ సింధూర్లో కూడా మనం ఒక పెద్ద ర్యాలీని తీయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఉత్సాహం, ఉత్తేజంతో మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి. ప్రజలందరూ ప్రతిసారి కూడా దేశభక్తిని గుర్తుంచుకుంటూ దేశం యొక్క విలువను, ఎందుకంటే దేశం అనేది అమ్మతో సమానం, అటువంటి దేశాన్ని మనము భక్తితో మనం పూజించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఇంత భారీ ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మరి ఈరోజు యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా సరే ఈరోజు దేశాన్ని ముందుండి నడిపించాలంటే అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ప్రతిసారి గుర్తు చేస్తూ ఈరోజు ఈ ర్యాలీని తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఫ్లాగ్ డిస్ప్లే చేయడము, అలాగే ఇంటింటికి వెళ్ళి మన ఆఫీసర్స్ కూడా దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమం చేయడము. అందరికీ తెలుసు ఇది కొత్త కార్యక్రమం కాదు. ఆగస్ట్ 15 అంతే ఒక పెద్ద పండగ, ఇండిపెండెన్స్ డే వస్తూ ఉంది. దాని భాగంగా 4 days ముందు నుంచేనే మనం ఎంటైర్ కంట్రీలో, ఎంటైర్ స్టేట్లో, ఎంటైర్ కార్పొరేషన్లో ఈ సెలబ్రేషన్స్ అని మొదలుపెట్టాము. ఇప్పుడు వచ్చే 15th కూడా మళ్ళీ ఇందిరాగాంధీ స్టేడియంలో కూడా ఈ ఇండిపెండెన్స్ డే కార్యక్రమం ఉంటుంది. అందరికీ హ్యాపీ అడ్వాన్స్డ్ ఇండిపెండెన్స్ డే. మనం అందరూ దాన్ని గర్వంగా భావించి దీన్ని సెలబ్రేట్ చేయాల్సిన అవసరం. థ్యాంక్ యూ. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాడైపోయిన రోడ్లు, డ్రైనేజీలను పునర్నిర్మిస్తున్నామని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సుందరయ్య నగర్ గాయత్రి స్కూల్ డాక్టర్స్ కాలనీ నందు సుమారు 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ నిర్మించేందుకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతాయని తెలిపారు. ఇప్పటి వరకు 240 కోట్లకు పైగా అభివృద్ధి పనులు పూర్తి చేశామని, పెండింగ్ లో ఉన్న అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైతే రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయో వాటిని పునర్నిర్మాణం చేస్తున్నామని వివరించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని, ప్రజల సహకారంతో మరిన్ని పనులు చేపడతామని హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. గత 13 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో 240 కోట్లు పైబడి వర్కులు చేశాం. గత 5 సంవత్సరాలు అపష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం అన్ని డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు 63వ డివిజను కార్పొరేటరు మా చెల్లెలు మోదుగుల తిరుపతమ్మ ఆధ్వర్యంలో ఇప్పుడే ఈ డాక్టర్స్ కాలనీలోని రోడ్డుని శంకుస్థాపన చేసాం. 20 లక్షల రూపాయలు. ఎక్కడైతే ఇలాంటి డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఉన్నాయో, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూలు బిల్డింగ్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ అన్నిటిని ఒక పద్ధతి ప్రకారం అటేపు ఆర్థికంగా బడ్జెట్ సమస్యలు ఉన్నా అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ వర్కులన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం. ఒకవైపు పార్కులు అన్నిటిని కూడా ఒకవైపు సంక్షేమం ఇస్తున్నాం, ఒకవైపు అభివృద్ధి. చెప్పిన మాట ప్రకారం 3,000 పెన్షన్లు 4,000 చేసాం. ఇవాళ తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నాం. రేపు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు పెట్టాం, అన్నా క్యాంటీన్లు తీస్తాం, గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇస్తున్నాం. చెప్పిన మాట ప్రతిదీ గుర్తుంది, ప్రతిదీ అమలు చేస్తాం. త్వరలోనే శ్రీనిధి ఏదైతే ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి మా చెల్లెళ్ళందరికీ 18,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పాము. దాని మీద కూడా ప్రకటన ఇచ్చి ఒక తేదీని ఫిక్స్ చేసి దాంట్లో మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తాం. సూపర్ 6 అన్ని హామీలు అమలు చేస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టిలో తీసుకురమ్మని కూడా మా కాలనీ వాళ్ళకి, అలాగే మా నియోజకవర్గ ప్రజలకి, డివిజన్ ప్రజలకి తెలియజేస్తున్నాం. నిరంతరం పనిచేసే శాసనసభ్యుడు ఏ విధంగా పనిచేస్తాడో ప్రజలే చూస్తున్నారు. గతంలో కూడా ఈ విధంగానే పనిచేసాం, ఇప్పుడు కూడా ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా బాధ్యతగా పనిచేసి అధికారం అనేది అహంకారంగా కాకుండా అధికారం అనేది ఒక బాధ్యతగా తీసుకుని ముందుకెళ్తామని ఈరోజు మన రాజీవ్ నగర్ సుందరయ్య నగర్లో డాక్టర్స్ కాలనీ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మన సీఎం గారు చెప్పినట్టు మన ఎమ్మెల్యే బోండా ఉమా గారు ఆదేశాల మేరకు సుపరిపాలన మరి
రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సూపర్ 6 పథకం అమలులో భాగంగా ఆల్రెడీ ఒక 3 కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు ఇటు పర్యటించినప్పుడు మా 63వ డివిజన్ సుందరనగర్ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ స్థానిక ప్రజలు ఈ మెయిన్ రోడ్లు పెద్ద రోడ్లు వేయటం వలన చిన్న సందులన్నీ కూడా డౌన్ అయిపోయి కనీసం నడవటానికి కూడా ఇబ్బంది పడేంత మోకాళ్ళలోతు నీళ్ళు వస్తుంటే వాళ్ళందరూ కూడా కార్పొరేట్ గారి ఆధ్వర్యంలో అందరూ ఎమ్మెల్యే గారిని కలిసి మా పరిస్థితి ఇది సార్ అని చెప్పగానే ఎమ్మెల్యే గారు ఒక క్షణం కూడా ఆలోచించకుండా అప్పటికప్పుడు అధికారులను పిలిచి వాళ్ళతో ఎస్టిమేషన్ వేయించి ఈ సుందరనగర్ ప్రాంతంలో దాదాపు 19,90,000 అంటే సుమారుగా 20 లక్షల రూపాయలతో అప్పటికప్పుడు నిధులు మంజూరు చేయించి టెండర్ పిలవడం జరిగింది. వెంటనే టెండర్ రీకాలు టెండర్ కూడా వేయటము, ఈరోజు భూమి పూజ చేసుకోవటం కూడా నిజంగా మా అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఈ సుందరనగర్ ప్రాంత పేద ప్రజలు కూడా ఎమ్మెల్యే గారు చెప్పిన కేవలం ఒక 15 రోజుల్లో వర్క్ ఆర్డర్ తెప్పి ఎస్టిమేషన్ అయిపోయటం, వర్క్ ఆర్డర్ తెప్పి శాంక్షన్ ఆర్డర్ పెట్టడం, టెండర్ కాల్ చేయటం అన్నీ 15 రోజులు జరిగిపోయి ఇలా భూమి పూజ కూడా నోచుకుంది. అదేవిధంగా ఎమ్మెల్యే చెప్పారు ఈ భూమి పూజ అయిపోయిన కానించి 4 రోజుల లోపల మొత్తం రోడ్లు పూర్తి చేసి మళ్ళీ ప్రారంభోత్సవానికి మీరు ముందడుగు వేయాలని చెప్పారు. ఆ విధంగా తప్పకుండా అధికారులతో మాట్లాడి మేమందరం కూడా త్వరలో కొద్ది రోజుల్లో ఇది ప్రారంభోత్సవాన్ని కూడా మీ అందరిని పిలవడమే కాదు భారీ ఎత్తున ఈ ప్రజలందరూ వాళ్ళ సంతోషాలు కూడా మీ ముందు వెల్లడిస్తామని తెలియజేస్తున్నాను. అధికారం చేతిలో ఉంది కదా అని పోలీసులను రౌడీలను ఉపయోగించి కుట్రలు చేసినా సరే పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో గెలవాలని చంద్రబాబు కలలు కంటున్నారని, కానీ ఆయన లక్ష్యం నెరవేరదని మాజీ మంత్రి వేలంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇంకెంత దిగజారి రాజకీయాలు చేసినా పులివెందులలో వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోవడం అసంభవమని అన్నారు. అభివృద్ధికి కేరాఫ్ గా ఉండే పులివెందుల ప్రాంతాన్ని చంద్రబాబు కక్షల కార్పొరేట్లకు అడ్డంగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. తన ఏడాది పాలన మీద నమ్మకం లేకనే రౌడీలను పోలీసులను ప్రయోగించి అప్రజాస్వామ్య విధానాలతో చంద్రబాబు టీడీపీని గెలిపించాలని ఆశపడుతున్నారని ధ్వజమెత్తారు. దాడులకు, అట్రాసిటీ కేసులకు వైఎస్ఆర్సీపీ బెదిరేదే ప్రసక్తే లేదని, మా కార్యకర్తలను జైల్లో నిర్బంధించాలంటే రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవని హెచ్చరించారు. ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాల ద్వారా ప్రతిపక్ష పార్టీని ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని కేసులు పెట్టే విధంగా 10,000 ఓట్లు జరగాల్సిన పోలింగ్లో 100 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి రేపు ఎన్నికల్లో వీళ్ళెవరూ కూడా పార్టిసిపేట్ చేయకుండా, అంటే ఎన్నికల్లో బూత్ ఏజెంట్లుగా కావచ్చు పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళని బయటికి రానివ్వకుండా చేసే విధంగా అరాచకంగా చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం. గత వారం రోజుల నుంచి చూసుకుంటే గనక పులివెందులు అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా అభివృద్ధి అంటే పులివెందులు అనే విధంగా దాన్ని అభివృద్ధి చేశారు. అటువంటి పులివెందుల్లో చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా స్థావరం లేదని తెలిసి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పులివెందుల్లోని ప్రశాంత వాతావరణాన్ని పక్కన పెట్టి అక్కడ అరాచకవాదుల్లాగా ఒక సందుకు ఒక మంత్రి, 10 ఇళ్లకు ఒక ఎమ్మెల్యే, ప్రతి ఇంటికి ఒక కార్యకర్తను పెట్టి మన టీడీపీ నాయకులు చాలా బలవంతంగా ప్రజల్ని అక్కడ ఇబ్బందికరం ఉండే పరిస్థితిలో ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారు. గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, మీకు ప్రజాదరణ ఉంటే గనక ఈ సంవత్సర పరిపాలనలో మీరు చేసిన పథకాలు ప్రజలకు నచ్చితే గనక ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు? మీరు సూపర్ 6 హామీలన్నీ అమలు చేసేసాం, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళకి నాలిక మందం అని చెప్పిన ధైర్యం మీకు ఎక్కడికి వెళ్ళిపోయింది? మరి ఇప్పుడు ఇదేనా మీ ధైర్యం? పోలీసులే మీ ధైర్యమా? అధికారులు మీ ధైర్యమా? అరాచకం చేయడం మీ ధైర్యమా? అనంతపురం జిల్లా నుంచి, ఇతర జిల్లాల నుంచి, కడప జిల్లాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలం ఒక జెడ్పీటీసీ ఎన్నికల కోసం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం యావత్తు కూడా అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కావచ్చు, ప్రత్యేకంగా సెక్రటరియట్లో ఒక సెల్ పెట్టుకొని అక్కడి నుంచి పోలీసులకు ఆదేశాలు ఇచ్చి తద్వారా మీరు ఏదో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారా? కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. అసలుకి ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని విశ్వసించరు. మీ యొక్క 15 నెలల పరిపాలనలో ప్రజలు ఎంత కష్టపడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో అనేది ఈరోజు మీరు ఒక్కసారి ప్రజానీకానికి వెళ్తే తెలుసుద్ది మీకు. మీరేదో 4 గోళ్ల మధ్యలో కూర్చొని అదేవిధంగా 10 కార్లు వేసుకుంటూ వెళ్ళిపోయి మీకు నచ్చిన ఇంటికి వెళ్ళి మీరు ప్రమోషన్ చేసుకొని
మీరు నచ్చిన ఇంటికి వెళ్ళి మీరు షూటింగ్లు చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయా మీకేమన్నా? ప్రజల్లో మంచి చేయాలి. ప్రజల్లో మంచి చేయని ప్రభుత్వం గురించి ప్రజెవరు కూడా ఆలోచించి చేయరు. ఈరోజు సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ, బీసీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అని చెప్పనే వ్యక్తి మీద ఆ రోజు ఎంత అరాచకంగా వాళ్ళ కార్లను నాశనం చేసి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయలేదా మీరు? ఎంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని తన్నడాలు, రౌండీ జైలాలు, గూండాయిజం జైలాలు, బెదిరించి పార్టీలు మార్చడాలు చేయలేదా మీరు? సాక్షాత్ ఒక డిఐజీ ఐపీఎస్ అధికారి కోయా ప్రవీణ్ అనుకుంటాను, ఏ విధంగా మాట్లాడతారండి ఆయన? ఏ విధంగా మాట్లాడతారు? ఎవరైనా కడప నుంచి పులివెందుల ప్రచారానికి వెళ్తే పత్తి అమ్ముకుంటారని చెప్పంటారా? మరి ఈరోజు తెలుగుదేశం మంత్రులంతా అక్కడ పత్తి అమ్ముతున్నారా? తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా పత్తి అమ్ముతున్నారా ఇప్పుడు అక్కడ? ఏమండి డిఐజీ గారు, మీరు వాళ్ళని అడగరా? మీరు వాళ్ళు పత్తి అమ్ముతున్నారా, బ్రాంతి అమ్ముతున్నారా అక్కడ కూర్చొని? చెప్పండి. ఎవరైనా మమ్మల్ని కొట్టారా, దెబ్బలు తగిలినంటే దెబ్బలు కనబట్టలేదు, అదే మీరు లేకపోతే మీరు చనిపోయేవాళ్ళు. ఏంది ఒక ఐపీఎస్ అధికారి అండి? మీ భాష ఇదా? మీరు ఐపీఎస్లు నేర్చుకుంది ఇదేనా? అంటే తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తారా? పేదరిక నిర్మూలనే ఏకైక మార్గంగా P4 విధానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎంతో మేధస్సు కలిగిన నారా చంద్రబాబు నాయుడుని ఆదర్శంగా తీసుకుని ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఆటో నగర్ టెర్మినల్ పక్కన రోడ్లో గల వరుణ్ బజాజ్ లో 19వ డివిజన్ కి చెందిన ఆటో కార్మికుడికి స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేయూత అందించే విధంగా కొత్త ఆటోకి డౌన్ పేమెంట్ కట్టి కొత్త ఆటో ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎవరికి రానటువంటి సరికొత్త ఆలోచనతో P4 విధానాన్ని తీసుకురావడం, దానిలో భాగంగా ప్రతి ఒక్కరిని అభివృద్ధి పథంలో నడిపించడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే 20 సంవత్సరాల వరకు ఒక ప్రణాళికతో అభివృద్ధి చేయగలిగిన సమర్థత నారా చంద్రబాబు నాయుడుకి ఉందని అన్నారు. గతంలోనే కంప్యూటర్ ద్వారా జీవన విధానాలు మెరుగుపడతాయని చెప్పారని, దానిని వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం విభేదించారని అన్నారు. చంద్రబాబు గారు P4 అనే కాన్సెప్ట్ ఎవరి మైండ్లో కూడా వచ్చి ఉండదు. వాళ్ళు P4 అని చెప్తే ఎవరికి చాలామందికి అర్థమై ఉండదు కొన్నాళ్ళ పాటు. ఇవాళ దాని ఫలితాలు చూస్తూ ఉంటే ఒక గొప్ప వ్యక్తి మనసు ఏ విధంగా ఆలోచనతో రానున్న 20 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన వచ్చే మనిషిగా అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఆ రోజున కంప్యూటర్ ద్వారా ప్రజల జీవనం మెరుగుపరుద్దంటే కంప్యూటర్ అన్నం పెట్టుద్దా అని విమర్శించిన సందర్భం మనందరూ తెలుసు. ఆ రోజున స్వయాన రాజశేఖర రెడ్డి గారే కంప్యూటర్ అని అన్నం పెట్టుద్దా అన్నాడు. కంప్యూటర్ అన్నం పెట్టుద్దని చంద్రబాబు గారు చెప్పారు. ఇవాళ ఏది నిరూపణ అయింది? ఇవాళ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఆయన తల బాదుకునేవాడు. ఎందుకంటే ఇవాళ కంప్యూటర్ లేకుండా ఏ పని చేసే అవకాశం కానీ లేదు. అలాంటి కంప్యూటర్ని గమనించిన వ్యక్తి ఈ రోజున P4 ద్వారా పేదరిక నిర్మూలన ఏకైక మార్గంగా ముందుకు వెళ్ళడం జరుగుతోంది. మరి ఆయన ఆశయాలు, ఆదర్శాలు, ఆయన దగ్గర శిష్యుడు ఉన్న నాబోటి వాళ్ళు కానివ్వండి, అనేక సంవత్సరాలుగా ఆయనతో సహచరం చేసిన ఈ రోజున రవి అనే మాకు పేద పార్టీ కార్యకర్త, ఆయనకి కాలు కూడా కొంచెం ఇబ్బంది ఉంది, ఉంది. అతనికి ఒక కొత్త ఆటోని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో దానికి డౌన్ పేమెంట్ కట్టి ఆయనకి ఆటో ఇప్పించడం జరుగుతుంది. ఇది P4లో భాగం. P4 ఉద్దేశం కూడా అదే. వాళ్ళకు ఉపాధి కల్పించాలి, అవసరమైతే వాళ్ళ ఇంటి అవసరాలు ఏమన్నా కూడా చూడాలి. ఇలాంటి ఆలోచనతో ఆయన ముందుకు వెళ్తున్న విధానాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, మాకు తోచిన విధంగా మేము పార్టీ కార్యకర్తలకు కానీ పేదలకు కానీ కార్యక్రమాలు చేయాలి, వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పి ఆలోచనతోనే మేము అనేక మందికి ఇడ్లీ బళ్ళు ఇచ్చినా, లేకపోతే తోపుడు బళ్ళు ఇచ్చినా, లేకపోతే వికలాంగులకి స్కూటర్ల మీద వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించిన, ఇవన్నీ కూడా
ఆయన ఆశయాల మేరకు ఇవన్నీ చేస్తున్నామని తెలియజేస్తూ ఈరోజు సిఎన్జి బండి ఈ బజాజ్ కంపెనీ వరుణ్ మోటార్స్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్లో మరి చక్కటి మన్నికే కాకుండా దాని సర్వీస్ కూడా గొప్ప ఉంది. సర్వీస్ స్టేషన్ అంతా కూడా చూడటం జరిగింది. సర్వీసింగ్ విధానం కూడా చాలా గొప్పగా ఉంది. కొన్ని బళ్ళకైతే 5 సంవత్సరాల వారంటీలో అది ఎలక్ట్రికల్ బళ్ళకైతే 5 సంవత్సరాలు ఏ చిన్న రిపేర్ వచ్చినా రిపేర్ లేదు, దాన్ని మార్చడమే. ఒక బ్యాటరీ రిపేర్ వస్తే బ్యాటరీ తీసేసి కొత్త బ్యాటరీ ఇచ్చేయడం, అలా ఇంకేది రిపేర్ వచ్చినా కూడా. అలాంటి క్వాలిటీ బళ్ళు వాళ్ళ పొల్యూషన్ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పొల్యూషన్తో అనేక మంది జబ్బులకు గురవుతూ ఉన్నారు. ఢిల్లీ నగరం చూసి మనం నేర్చుకోవాలి. ఢిల్లీ నగరంలో 1 గంట మనం బయటకు వచ్చి గాలి పీల్చే అవకాశం లేని విధంగా పొల్యూట్ అయిందని చెబుతూ ఉన్నారు. మన విజయవాడ రాజధాని నగరం రానున్న రోజుల్లో ఇలాంటి పొల్యూషన్ కాపాడుకోవడానికి సిఎన్జి తర్వాత కరెంటు వెహికల్స్ని వాడాలని నారా చంద్రబాబు నాయుడు గారి మంచి ఉద్దేశంతో మహిళలకు ఉచిత బస్సు అనే కార్యక్రమం ఏర్పాటు చేసి దానికోసం కొన్ని వేల ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడం జరిగింది. వాటి ద్వారా కూడా పొల్యూషన్ కంట్రోల్ అవుద్ది. ఏదేమైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం ఫలితాలు ఇచ్చి అనేక సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉన్న కార్యక్రమాలు, ఉపాధి కల్పించేవి కానివ్వండి, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని నిశ్చితంగా పరిశీలించండి. గబాలన వినగానే ఏదో విమర్శకి చేయాలనే భావన మీకు కలిగి ఉండొచ్చు, కానీ లాంగ్ రన్లో చూసుకుంటే అది ఇచ్చే ఫలితాలు కొన్ని జీవితాలకే మార్పు తీసుకొచ్చి అనేక విధాలుగా రాష్ట్రం పరుగులు పెట్టడానికి, రాష్ట్రంలో ఆర్థికమైన విధానాలు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం కల్పించే కార్యక్రమాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఆయన చేపట్టే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించడానికి ప్రయత్నం చేయమని తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం అనేది ఒక ప్రత్యేకత ఉందనడానికి ఇదే మనకు ఒక చిన్న ఉదాహరణ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు పెరిగితే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఒక ఉద్దేశంతో P4 అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఆర్థిక నిరక్షరాస్యత ఏది కూడా అక్కడ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. సో ఈ P4 కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు 2024లో మొదలు పెట్టాలనుకుంటే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడో మొదలుపెట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా కానీ జీవన ప్రమాణాలు మెరుగుపడి వాళ్ళు ఏ చిన్న పని చేసుకోవాలన్నా కానీ వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అనేది మా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. తూర్పు నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా ఉండి మిగతా వాళ్ళందరూ కూడా ఒక రోల్ మోడల్గా ఉండి తూర్పు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని తూర్పు నియోజకవర్గం జరుగుతున్నటువంటి అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని అందరూ కూడా రోల్ మోడల్గా తీసుకుని ఈరోజు ఫాలో అవుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇదొకటే చెప్తా ఉన్నాం వైసీపీ నాయకులకి. మేమేం చేసామనేది మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. మీరు అవాకులు చవాకులు మానండి. అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అట్లాగే ఈ P4 కార్యక్రమాన్ని కూడా ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడే దిశగా మా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపడతాం. అలాగే తూర్పు నియోజకవర్గం పరిధిలోని 19వ డివిజన్కి సంబంధించిన ఈ పేరుపోగు రవి అనే ఒక వ్యక్తికి ఆర్థిక సహాయం చేయాలి అని చెప్పేసి డివిజన్ నుంచి మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం, అతనికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్కి 2-3 సార్లు వెళ్ళినా కానీ నిజంగా అతనికి డిజేబిలిటీ ఉన్నా కానీ అతనికి అంటే ఫిజికల్గా డిజేబిలిటీ మనకు కనపడుతున్నా కానీ అక్కడ ప్రాక్టికల్గా అతనికి డిజేబిలిటీ అనేది డిక్టేట్ చేయలేకపోయాం. కాబట్టి అతనికి ఏదో రకంగా ఆదుకోవాలని చెప్పేసి మేము శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని మేము అభ్యర్థించడం, హుటాహుటిన వెంటనే అతనికి ఏదో రకంగా ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి, P4లో భాగంగా అతన్ని తీసుకొని ఖచ్చితంగా అతనికి ఆర్థిక సాయం చేద్దామని చెప్పి ఈరోజు ముందుకు వచ్చేసి ఆటోకి ఈరోజు డౌన్ పేమెంట్ పే చేసి ఆ కుటుంబానికి ఈరోజు మేము ఆటో అందించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు చేకూర్చే విధంగా మేమందరం కూడా ప్రయాణం చేస్తామని, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలందరి యొక్క జీవన ప్రమాణం మెరుగుపరిచే విధంగా మా ప్రయాణం కొనసాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. ఎన్నిక హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందని ఎమ్మెల్యే వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. పింఛన్ మొత్తాన్ని 4,000కు, దివ్యాంగులకు 6,000 రూపాయలు పెంచినట్లు తెలిపారు. ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మైలవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం మైలవరంలో జరిగింది. చైర్మన్ గా కారెడ్ల వెంకట నారాయణ, సభ్యులుగా ఓరుగు వెంకటేశ్వరరావు, బూక్య కుమారి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ను పాల్గొన్నారు. సొసైటీలో త్రిసభ్య కమిటీ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా మైలవరం ప్రధాన సెంటర్లో అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుంచి పాదయాత్రతో భారీ ర్యాలీగా సొసైటీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, పార్టీకి ఎప్పటి నుంచో విధేయులుగా ఉంటూ సేవలందిస్తున్న ఎంతో అపార అనుభవం కలిగిన కారెడ్ల వెంకట నారాయణని సొసైటీ త్రిసభ్య చైర్మన్ పర్సన్ నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రాథమిక సహకార సంఘ కమిటీ సభ్యులుగా నియమితులైన వెంకటాయణ గారు, భూక్య కుమారి గారు, సోదరుడు వెంకటేశ్వరరావు గారు, వీరు ముగ్గురు, అలాగే వేదిక అలంకరించిన సీతారాయ గారు, నరసింహరావు గారు, చిట్టుబాబు గారు, మన పెద్దలు నివృత్తరావు గారు, కుమార్ రెడ్డి గారు, గ్రామ సర్పంచ్ మంజుబాబు గారు, అలాగే రామారావు గారు, సుధాకర్ గారు, రాధా గారు, ఆడిటర్ అక్కారెడ్డి గారు, సోదరుడు లితీష్ గారు, అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రైతు సోదరులకి, వెంకటనాయుడు గారి కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం. పార్టీతో సుదీర్ఘ బంధం, అనుబంధం, ఆయనకున్నటువంటి అనుభవం ఇవన్నీ కలగలిపి ఈరోజు మైలవరం నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్రాముఖ్యం కలిగిన ఈ మైలవరం సహకార సంఘ చైర్మన్ గా వెంకటనారాయణ గారి అనుభవమే ఈరోజు ఆయన నియమించడానికి కారణమైంది. కొద్ది మాసాల క్రితం లితీషు ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి పెద్ద ఆయనకి ఇవ్వాలి అని చెప్పి అడిగారు. అప్పటికే వయసు రీత్యా, అనుభవ రీత్యా పెద్ద ఆయనకి ఇవ్వాలని మనసులో ఉన్న అందరూ అదే కోరిక కాబట్టి అన్ని కలిసి వచ్చి ఏ వివాదం లేకుండా పెద్ద ఆయనకి ఇవ్వటం అందరం హర్షించారు. కాబట్టి దీని కింద ఈ సొసైటీ కింద ఉన్నటువంటి అనంతవరం పొందుగల రైతాంగం మొత్తాన్ని కలుపుకొని వెంకటనారాయణ గారు తప్పకుండా సకాలంలో ఎరువులు పంపిణీ చేయటం కావచ్చు, లోన్లు పంపిణీ చేయటం కావచ్చు, అన్ని ముందుండాలని, మీరు తప్పకుండా కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి రైతుకి ఈ సొసైటీ అందుబాటులో అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇన్నేళ్ల సుదీర్ఘ అనుభవంతో ఆయన పార్టీని నమ్ముకొని పార్టీకి అండగా ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రోజు ఆ పార్టీ ద్వారా వారికి లభించిన ఈ గౌరవం తప్పకుండా ఇంకా చాలా మంది సీనియర్లు ఈ మండలంలో, ఈ గ్రామాల్లో ఉన్నారు. ఒక రోజునే అందరికీ అన్ని పదవులతో ఇది చేయలేం కాబట్టి క్రమానుగుణంగా పార్టీ పదవులు కావచ్చు, ప్రభుత్వ పదవులు కావచ్చు, డామినేటెడ్ పదవులు కావచ్చు, ఒక్కొక్కటి తప్పకుండా అర్హత కలిగిన అందరికీ లభిస్తాయని, ఎక్కడ ఆధిపత్య పోరాటాలు కానీ, గ్రూప్ తగాదాలు కానీ సహించేది లేదు. పార్టీ అంతా ఒక కుటుంబంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులందరికీ, వెంకటనారాయణ గారి అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సినీ కార్మికుల సమ్మెపై క్లారిటీ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్, ఇది ఫిలిం ఛాంబర్ కు సంబంధించిన వ్యవహారమని వెల్లడి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీ. ప్రతి గుండె ఉప్పొంగేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సుందరయ్య నగర్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతున్నాయని స్పష్టీకరణ. ఎన్ని కుట్రలు చేసినా పులివెందులో వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోవడం అసంభవం, ధీమా వ్యక్తం చేసిన మాజీ మంత్రి వెల్లపల్లి శ్రీనివాస్.
ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం.